నెల్లూరు నగరం సంతపేటలోని ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ తో కలిసి ఆనం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో సెటర్లు వేశారు. తనకు పనిచేసిన సర్వే టీంతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సెల్ఫీ చివరి సెల్ఫీగా మారనున్నదని ఆనం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే యూకే వెళ్లిపోయాడని, ఆయన ఎప్పుడు వస్తారో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. అనంతరం టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఆత్మకూరులో పసుపు జెండా ఎగరడం ఖాయమన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ముగింపు పడిందన్నారు. సర్వే టీంకి కన్సల్టెంట్ టీంకి బాయ్ బాయ్ చెప్పాడు. పాపం చెప్పాల్సింది ఈ రాష్ట్రంలో ఆయన మాటే వేదంగా పనిచేసిన కొద్దిమంది అధికారులకు చెప్పుకుంటారు. పాపం వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి మాత్రం చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ లేకుంటే ఆయన ఆలస్యంగా వస్తారో దగ్గరగానే వస్తారో మాకు తెలియదు అన్న పరిస్థితి అయితే మళ్ళీ ఆయన వచ్చి ఎవరికాళ్ళు చెప్తున్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం ఒకరు, గోదావరి గట్టు మీద ఒకరు, పెన్నా తీరం మీద ఒకరు, అన్ని తీరాలు ఏకమయ్యే ఒక మహా సముద్రమై వాళ్ళ ఉప్పెనలాగా కూటమి అభ్యర్థులు విజయం సాధించి ముందుకు వస్తారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డి.